అంటే గుడ్ న్యూస్ అని కాదు. అమెరికాలో న్యూయార్క్ అధ్యక్షుడిగా ఆయన మమ్దాని, న్యూయార్క్ మేయర్గా మమ్దాని డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి ఎన్నికైతే నిజంగా అది ఒక దక్షిణాసియను, ముస్లిము, అదే సోషలిస్టు భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేయడం, మేయర్ కావటం. ట్రంప్ ఎంత ప్రయత్నించినా ఆఖరు తమ పార్టీ వాడిని పక్కన పెట్టి తిరుగుబాటు అభ్యర్థిని బలపరిచినా, అంటే ఒక విధంగా డెమోక్రాట్ తిరుగుబాటు అభ్యర్థిని బలపరిచినా మమ్దాని రావటం షాక్ అంటే షాక్. ఎంత షాక్ అంటే నేను ఇప్పుడే చూస్తున్నాను, ట్రంప్ చెప్తున్నాడు న్యూయార్క్ క్యూబా అయిపోయిందని చెప్తున్నాడు. ట్రంప్ వాన్స్ ఆఫ్ కమ్యూనిజం. అది గెలిచింది ఎవరు? గెలిచింది డెమోక్రాటే కదా. అతనికి అభ్యుదయ భావాలు, వామపక్ష భావజాలు అవేవి ఉండొచ్చు. ట్రంప్ వాన్స్ ఆఫ్ కమ్యూనిజం ఆఫ్టర్ మమ్దాని ఎలక్టెడ్ ఎన్వైసీ మేయర్. సో కమ్యూనిజం వచ్చేస్తుంది, క్యూబా అయిపోతుంది. మనం అందరం దాన్ని ఆపడానికి ఇంతకాలం మనం ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఒక్కసారిగా న్యూయార్క్కే కమ్యూనిస్ట్ మేయర్ వచ్చేసాడు, రాడికల్ మేయర్ వచ్చేసాడు. ఒకటి కాదు, ఇంకా ఈ మమ్దాని ఎవ్రీథింగ్, ఈయన అమెరికా యొక్క మొత్తాన్ని, నేను బైడెన్ హయాంలో